ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మనం వంటగదిలో చాలా రకాల పౌడర్స్ చేసి పెట్టుకుంటూ ఉంటాం కదండి. రసం కోసమని, సాంబార్ కోసమని, ఇలా ఇన్ని రకాల పౌడర్లు చేసి పెట్టుకోవడం కన్నా ఒకటే పౌడరు అన్నింటికి వాడుకుంటే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది కదండి. సో అలాంటి పొడిని మీకు ఈరోజు నేను చేసి చూపిస్తున్నానండి. ఈ ఒక్క పొడి చేసి పెట్టుకుంటే చాలు, మీ ఇంట్లో రసం, సాంబారు, పులుసులు అద్భుతమైన రుచితో తయారు చేసుకోవచ్చు. సో అదేంటో చూద్దామా? మరి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. స్టవ్ అంటించి మందంగా ఉన్న కళాయి పెట్టుకుని 1 కప్పు కందిపప్పు వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. కందిపప్పు పచ్చివాసన పోయి మంచి కలర్ వచ్చేంత వరకు ఓపికగా బాగా ఫ్రై చేసుకుని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. మరొక కప్పు పచ్చిశనగపప్పు వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మంచి కలర్ వచ్చేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుని దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే కళాయిలో మరొక కప్పు మినపప్పు వేసుకుని దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి. వీటన్నింటినీ కావాలి అంటే కలిపి కూడా ఫ్రై చేసుకోవచ్చు, బట్ ఇక్కడ విడివిడిగా ఫ్రై చేసుకుంటే అన్నీ చాలా బాగా వేగుతాయి. సో ఇందులో ఇంకొక 2 కప్పులు ధనియాలు వేసి ధనియాలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక 10 నుంచి 15 వరకు ఎండుమిర్చి వేసి ఫ్రై చేయండి. బాగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో 1 స్పూన్ వరకు మెంతులు వేసి మెంతులు కమ్మని వాసన వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. మెంతులు వేగేటప్పుడు మంచి అరోమా వస్తుందండి. ఆ స్మెల్ వచ్చేంత వరకు మాడకుండా వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక 2 స్పూన్లు బియ్యం, 1 స్పూను మిరియాలు వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేస్తూ మధ్యలో 1 కప్పు కరివేపాకు చాలా మంచి సువాసన మరియు టేస్ట్ వస్తుందండి. తప్పకుండా వేసుకోండి. కరివేపాకు కూడా బాగా ఫ్రై చేసుకుని ఇవన్నింటినీ తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. సో కొంచెం ఓపిక చేసుకుని వేయించుకుంటే 3 నుంచి 4 నెలల పాటు నిలవ పెట్టుకుని వాడుకోవచ్చండి. ఇందులోనే 1 స్పూను జీలకర్ర కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యి ప్లేట్లోకి తీసుకున్నాం కదండి. ఇవి బాగా చల్లారనిచ్చి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వేసి ఇందులో 1 స్పూను ఉప్పు కూడా వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇలా చేసి పెట్టుకున్న పొడిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే రసం, పులుసులు, సాంబార్లకు రుచి అద్భుతంగా ఉంటుందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.